టైంలో ఇంటర్వ్యూ ఇచ్చి తను మళ్ళీ ఎందుకు ఏం చెప్పాలనుకుంటుంది ఏం లేదు ప్రేక్షకులు? అమ్మాయికి తెలిసిపోయిద్దమ్మా. హ్మ్. కోర్ట్‌లో ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు, హ్మ్. పచ్చి అబద్ధాలు 2017లో జోడీ డీలో హ్మ్. ఏసింది. హ్మ్. 2017లో జోడీ డీలో చేసినప్పుడు 18 ఏళ్ళు లెక్క. హ్మ్. యాస్ పర్ అక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ హ్మ్. ప్రకారం. హ్మ్. మళ్ళీ 2 కంప్లెయింట్ ప్రకారం 2019లో రేప్ చేశాడు. నాకప్పుడు మైనర్‌నే అంటది. హ్మ్. ఈ సర్టిఫికేట్స్ ఏజ్ కూడా అబద్ధం అబద్ధం చెప్తుందంటారు. చెప్పింది. ఆ! సర్టిఫికేట్ ఇక్కడిచ్చింది అబద్ధమో, అక్కడిచ్చేదో హ్మ్. తేలాలి. హ్మ్. సో, తను చెప్పిన విషయాలన్నిట్లోనూ లకునలే. అంటే ఏదో ఆశించింది. జానీ మాస్టర్ దగ్గర నుంచి ఏదో ఆశించింది. ఆయనతోటి ప్రయాణం చేసింది. ఆయన రేప్ చేశాడు అంటది. ఆయనతోటి ప్రయాణం చేసింది. ఆయన హీరోగా తన సినిమా తన హీరోయిన్‌కి ఒక సినిమా ముహూర్తాన్ని కూడా చేసింది. ట్రావెల్ చేసి ఎక్కడో తను కోరుకుందేదో ఈయన నుంచి ఏదో ఆశించింది. ఈయనేదో అలా లైన్‌లో పెట్టుకొని ట్రాప్ చేద్దాం. ఈయన నుంచి ఏదో బాగా సంపాదిస్తున్నాడు. మంచి పొజిషన్‌లో ఉన్నాడు. సో, ఈయన్ని మనం వలలో ఏసుకొని ఈయన ద్వారా ఏదో పొందుదామని ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నం ఏదో బెడిసి కొట్టింది. హ్మ్.